ఎరా సన్నాసి, ఏం చేస్తున్నావు? యోగా చేస్తున్నాను. మీరు కూడా చేయండి, ఆరోగ్యానికి మంచిది. అర్ధరాత్రి తాగి తందనాలు ఆడడం, తెల్లారు లేచి సూర్య నమస్కారాలు పెట్టడం బాగుందిరా. రోజు రోజుకి ఎదవలా తయారవుతున్నావు. నాన్న తిట్టక నాన్న, ఈ వయసులో ఏ కొడుకైనా సరే ఇలాగే ఉంటాడు. తాగినప్పుడు ఒళ్ళు తెలియదు, తాగిన తర్వాత ఇల్లు తెలియదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఇంకోసారి తాగితే కాళ్ళు చేతులు ఇరగొడతాను. తాగను, తాగిన నీ బండి ఎక్కను. ఏం లేదు. ఆ అమ్మాయి గ్రీన్ టీ ఇచ్చాను, మొక్కలకి నీళ్లు పోసేను, టిఫిన్ చేసేను, బట్టలు ఉతికేను. ఆల్రెడీ సరుకులు తెచ్చాడని చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి? అవి చూడు. నీ హ్యాండ్ రైటింగ్ ఏనా? డాక్టర్ రైటింగ్ లా ఉంది, ఒక ముఖం అర్థం కావట్లేదు. మోసుకుని అందులో తీసుకురా. ఇవన్నీ నాన్న, ఈరోజు పూజ ఉందా మన ఇంట్లో? ముందెళ్ళి తీసుకురారా. ఏరా అన్నీ తీసుకొచ్చావా? అన్నీ తీసుకొచ్చాను కానీ ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు. ఓకే, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా? ఈవేళ మంగళవారం రా, మైదానం. ఓ, మంగళవారం పూట శ్రావణ శుక్రవారం రాదా? ఓకే, ఆలోచిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు. హలో, అతను అడుగుతావా? అవునండి, మాది 5th ఫ్లోర్ అండి. ఈ లోపు అమ్మ ఏం చేస్తాను చూద్దాం. ట్రెడిషన్కి మెయిన్ ఎడిషన్లా ఉంది. ఏంటో ఈరోజు అంత స్పెషల్. కాంపిటీషన్ నా గురించి రెడీ అవ్వట్లేదు కదా, అడుగుదాం. భయపెట్టు బబ్లు. ఏంటమ్మో ఈరోజు ఎంత అందంగా ఉన్నావు? నీ బర్త్డేయా? కాదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? లేదు. మరి ఏంటి ఎంత అందంగా ఉన్నావు? అంటే అది ఎక్కడికి వెళ్ళాడు? రే బబ్లు, రే సన్నాసి, రే సన్నాసి ఎదవా. మా నాన్న కూడా నీకు సన్నాసి అని వినిపించింది కదా? నో, ఇట్స్ సన్యాసి. యాక్చువల్గా నేను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకని మా నాన్న నన్ను ముద్దుగా సన్యాసి అని పిలుస్తాడు. సరే ఇప్పుడే వస్తాను. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ముద్దు పెట్టేస్తాను ఏదో రోజు. బబ్లు, కాల్ మీ బబ్లు. సన్నాసి ఏంటి? సరే మ్యాటర్ ఏంటో చెప్పు. ఏరా, పూలు ఎక్కువ తెమ్మంటే తక్కువ తెచ్చావే? అక్కడ అవే ఉన్నాయి కనుక అవే తీసుకుని వచ్చాను. సరేలే, అదంతా పక్కన పెట్టి ఎందుకు ఎదురు తీసుకురామన్నా ఇవన్నీ? పెళ్లి చూపులు. నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏంటి నాన్న? నాకు నీకెందుకు చెప్పాలి? నన్ను అడగకపోతే ఇంకెవరిని అడుగుతావు నాన్న? వాళ్ళకి నచ్చచ్చేమో నా అందాన్ని చూసి, బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ నాన్న. ప్లీజ్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేయించండి. చాలా సెకలు ఉన్నాయిరా నీలో. పెళ్లి చూపులు ఆ అమ్మాయికి. ఏ అమ్మాయికి? అమ్ముకి. అమ్ముకా? నువ్వేంట్రా అంత ఆశ్చర్యపోతావు? అంటే అది అంటే ఇవన్నీ అందుకే ఆ ఐటమ్స్ నాచ తెప్పించేవా? అయినా సరే ఇంట్లో పెళ్లి చూపులు ఏంటి? పెళ్లి చూపులు ఇంట్లో పెట్టుకోకపోతే బార్ అండ్ రెస్టారెంట్ లో పెట్టుకుంటారా? అంటే మన ఇంట్లో పెళ్లి చూపులు ఏంటి అని అంటున్నాను. అమ్మాయి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే పెట్టాం. నువ్వు ఒక్కడ చాలు, నాకు ఏమీ దక్కకుండా చేయడానికి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. నువ్వు నన్ను కూడా బయటికి వెళ్ళమంటావు అంతే కదా? వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండి వాళ్ళకేం కావాలో చూసుకో. నేను చూసుకోవాలా? నువ్వే. ఇప్పుడు పెళ్లి చూపులు ఎలా మేనేజ్ చేయగలరా బాబు? బబ్లు, బబ్లు. పెళ్లి చూపులు ఇష్టం లేదేమో, అందుకే నన్ను పిలుస్తుంది. హగ్గు కూడా ఇస్తుందేమో, చేతులు చాపుకొని వెళ్దాం. అమ్మో దా. ఏంటి ఇలా చేతులు చెప్పుకుంటొచ్చావు? అదే నువ్వు పిలిచావుగా. కొంచెం ఈ మిర్రర్ పట్టుకోవా, రెడీ అవుతాను. మిర్రర్ పట్టుకోవడానికా? నేను నా యాదవ్ ఎక్స్పెక్టేషన్స్. అక్కడ మిర్రర్ ఉంది కదా? అది కొంచెం చిన్నదైపోయింది, కనబడట్లేదు సరిగ్గా. అయినా నీ అందానికి మిర్రర్ అవసరమా అమ్ము? ఆ సాంగ్ బాగుంటుంది కదా, ఎందుకు ఆపేశావు? సాంగ్ బాగానే ఉంది, కానీ ఈ సిచ్యువేషన్లో సాంగ్ బాగలేదు. అర్థం కాలేదు. నీకు అర్థమై ఉంటే ఈ రోజు ఈ పెళ్లి చూపులకి ఇలా రెడీ అయ్యేదాను కాదు. ఏంటి? ఏం లేదు బబ్లు,
సెట్ అవుద్దంటావా? మ్యాచ్ అవ్వలేదు, మార్చి. నేను అడిగిన దీని గురించి కాదు, పెళ్లి చూపులు సెట్ అవుద్దంటావా? మార్చ్ కాకపోతే సెప్టెంబర్, దాంట్లో ఏముంది? కానీ నాకు సెప్టెంబర్లో రాసే అలవాట్లేదు, మార్చిలోనే రాసేయాలి. కానీ నాకు సెప్టెంబర్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏం మాట్లాడుతున్నావు బబ్లు? సర్లే, నేను రెడీ అవుతాను, నువ్వు బయలుదేరు. సరే. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అరే ఆంటూ, ఏంట్రా బాబులు వాయిస్ అంత డల్గా ఉంది? ఈ రోజు అమ్ముకి పెళ్లి చూపులంట్రా. అవునా? ఎప్పుడు? ఎక్కడ? మా ఇంట్లోని ఇప్పుడే. ఎవరు సెట్ చేశారా? ఇంకెవరు, మా బాబు. మీ బాబుకి ఏం పని ఉండదారా అసలు? ఎప్పుడు ఏదో ఒకటి గెలుగుతూనే ఉంటాడు మీ ఇంట్లో. అదే కదా. అయినా పెళ్లి చూపులే కదరా, పెళ్లి కొడుకు రావాలి, నచ్చాలి, ఇద్దరు మైండ్ సెట్లు సెట్ అవ్వాలి. కంగారు పడకు, బాల్ ఇంకా నీ కోట్లోనే ఉందలే. అంతే అంటావా? అంతే. సరే అయితే నీకు మళ్ళీ చేస్తానుండు. సరే బాయ్. ఇది చెప్పాడంటే అంతేనేమో. అమ్ము, నాకు ఇప్పుడు తినే ఇంట్రెస్ట్ లేదు బబ్లు. దీని గురించి కాదు. మరి యాక్చువల్గా నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి. అడుగు. నీ లైఫ్ పార్ట్నర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అయితే మనల్ని ఈజీగా కన్సిడర్ చేస్తుంది. కానీ అందరు ఎక్స్పెక్ట్ చేసేటట్టే ఒక మంచి సెక్యూర్ జాబ్ ఉంటే చాలు. జాబా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకి 6 ప్యాక్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఫిట్ గా ఉంటే చాలు. ఫిట్నెస్ అనే పదం మన డిక్షనరీలోనే లేదు. అండ్ మెయిన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు ఉండకూడదు. ఎస్పెషల్లీ స్మోకింగ్ అండ్ డ్రింక్ చేసే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. యాక్చువల్గా నాకు కూడా స్మోకింగ్ చేసే వాళ్ళంటే చెడ్డ చిరాకు తెలుసా. ఆ సిగరెట్ నోట్లో పెట్టి పొగ బయటికి వదిలి అబ్బబ్బా చెడ్డ చిరాకు నాకు. ఎవరు వచ్చినట్టున్నారు, ఇప్పుడే వస్తారు. ఓకే. ఈ టైంలో ఎవరు వచ్చాడా? హాయ్. యా హాయ్. మీరు? నేను అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఇదేనా ఇల్లు? మీరే ఆధారండి. అండి తలుపేసేయండి కొంచెం. కూర్చోండి. ఈడి కోటును థ్యాంక్ యూ. మీరు? నేను పెళ్లి కూతురు బావని. పెళ్లి కూతురికి ఎవరు బావలేరే? దూరపు చుట్టాన్ని, దూరపు బావని. ఓకే. ఈడు ఎలా అంటాడో టెస్ట్ చేద్దాం. అమ్ము రావడానికి కొంచెం టైం పడుతుంది, ఈ లోపు ఒక స్మోక్ చేసేద్దాం. అయ్యో, నాకు అలాంటి అలవాటు లేదండి. నాకు కూడా లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఇంకా గెలుకుదాం. తను వచ్చేలోపు 90లో గ్రీన్ టీ వేసుకుని కలుపుకొని తీసుకురానా? అవన్నీ నాకు పడవు. ఏ ప్రాబ్లం ఉందా బాడీలో? నాకు అవన్నీ అలవాటు లేవని చెప్తున్నా. దానికి చెప్పారా? ఓకే. ఈ ఏదో ఒకటి చేసి అమ్ము దగ్గర ఎదవని చెయ్యాలి. ఏం చేద్దాం? ఐఫోన్లో ఉంది. ఐఫోనా? 13. ఐఫోన్ 13 బాగుంటుంది. యాక్చువల్గా ఐఫోన్ సిగ్నల్ బాగా వస్తుంది ఇక్కడ. అవును, చాలా బాగా వస్తుంది. నాది ఆండ్రాయిడ్ కదా, సరిగ్గా రాదు. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఫ్రెండ్ ఇచ్చిన కాల్ చేయాలి అర్జెంటు. థ్యాంక్ యూ. జస్ట్ 1 minute. వీడికి ఉంది ఇప్పుడు. బాగుంది, సిగ్నల్ బాగా వస్తుంది. ఏదో పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది. నేను అమ్ముని పంపిస్తాను. ఓకేనా? పంపించా. బబ్లు, ఎవరొచ్చారు? నేను చూడడానికి ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చేసారా? దేనికేట అంత ఇంట్రెస్ట్? ఏదో గెలుకుదాం. యాపిల్స్ అవి బాగా ఉన్నాయి కదా? బాగున్నాయి. అట్టుపళ్ళు అవి క్లీన్ గా ఉన్నాయి కదా? అవి కూడా బాగున్నాయి. ఏం పడవలేదు కదా? లేదు బబ్లు, అన్ని బాగున్నాయి. ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే తను ఏమైనా అనుకుంటాడేమో అని. సరే నువ్వు బయలుదేరు. జాగ్రత్త. ఒకసారి ఆగము, ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడు బయలుదేరు. ఇడ్లీ ఏంటి ఇప్పుడు? అంటే అబ్బాయి టిఫిన్ చేసిన కదా, అందుకని. కానీ మరి ఒక్క ఇడ్లీ ఏంటి? ఇడ్లీతో పాటు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, కలిపి తింటాడు. వెళ్ళు. అమ్ము, మళ్ళీ ఏంటి బబ్లు? కాఫీ. అయ్యో సరే. కాఫీయే మెయిన్. వెళ్ళు. కాఫీ. ఇడ్లీ ఎందుకు పెట్టాను అనుకుంటుంది. ఇడ్లీలో రిసీవర్ పెట్టారని తనకు తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మనం ఇక్కడ విందాం. కాఫీ చాలా బాగుంది. మీరు కాఫీ పెట్టడంలో స్పెషలిస్ట్లా ఉన్నారు.
అయితే ఏంటి ఇప్పుడు ఇద్దరు కలిసి కాఫీ షాప్ పెడతారా? కెన్ ఐ సే వన్ థింగ్? కాఫీ గురించా? కాదు, మీ గురించి. యూ లుకింగ్ సో గార్జియస్. ఓ థ్యాంక్ యూ. అబ్బా పులిహోర కలపడంలో ఇటు పిహెచ్డీ చేసినట్టున్నాడు. అసలు మీరు ఇలా ఉంటారని ఎక్స్పెక్టే చేయలేదు. అదేంటి మీకు పంపిన ఫోటోలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి డ్రెస్సే వేసుకుని ఉన్నా కదా. యాక్చువల్లీ నేను ఆ ఫోటో చూడలేదు. ఎందుకు? నాకు ఈ పెళ్లి చూపులే ఇంట్రెస్ట్ లేదు. మా ఫాదర్ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడికి వచ్చాక నా డెసిషన్ మారింది. థ్యాంక్స్ టు మై ఫాదర్. ఇక్కడికి రాకపోయి ఉంటే ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకునేవాడిని. వీడు దీన్ని మెసేజ్ చేసుకునేదాకా వదిలేలా లేడు. మీరేం చేస్తుంటారు? ఫ్లోటింగ్ చేస్తూ ఉంటాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. బయటికి వెళ్దామని వర్కౌట్ చేస్తున్నా. కావాలంటే ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు. ఇంత మాట్లాడక వర్కౌట్ అవ్వకుండా ఉంటుందా? మీకు వంట వచ్చా? వచ్చు. అయితే నేను లక్కీ అనమాట. నేను అన్లక్కీ అన్నమాట. అవును, మీరు మూవీస్ చూస్తారా? అప్పుడప్పుడు. డీసీయా మార్వెలా? బోరు వెళ్ళరా నీ. డీసీ. ఐ సీ. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మీ? బాగానే ఉన్నారు, అంటే మరీ అంత బోరింగ్గా కూడా లేరు. అయితే నేను రింగ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. అదే మన ఎంగేజ్మెంట్కి. సో ఫన్నీ. ఇది సిగ్గుపడుతూ సాగతీస్తుందంటే సెట్ అయిపోయినట్టే. మన సైడ్ ఇవ్వడం బెస్ట్. క్రేజీ. కెన్ ఐ యూజ్ ఎ వాష్రూమ్? యా ష్యూర్. యా. అటు కాదు, ఇటు. దీంట్లో ఇదే ప్రాబ్లం. చీ, వాడు నాతో మాట్లాడిన మాటలు బట్టి అర్థమైంది పెద్ద ప్లేబాయ్ అని. ఛీ. అమ్మయ్యా. నాకు కొంచెం టైం కావాలి. నాకు కావాలి. ముహూర్తాలంటే అంత ఈజీ ఉండవుగా. నా ఒపీనియన్ చెప్పడానికే టైం కావాలి. ఓకే ఫైన్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. Bye. బాయ్. అమ్ము ఏమైందమ్మా అలా ఉన్నావు? మ్యాచ్ ఓకే కదా? ఇంతసేపు మాట్లాడాక డెఫినెట్గా ఓకే అయ్యే ఉంటుందిలే. అన్నీ ఓకే కానీ సెట్ అవ్వదు బబ్లు. ఏమైందమ్ము? ఇందాక నాకు కాబోయే హస్బెండ్కి ఏమేమి క్వాలిటీస్ కావాలో చెప్పాను కదా, అవన్నీ లేకపోయినా పర్వాలేదు, ఒక క్యారెక్టర్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇది ఎంతలా ఫీల్ అవుతుందంటే మ్యాచ్ దొబ్బే ఉంటుంది అయితే. అవునవును, క్యారెక్టర్ కన్ఫామ్గా ఉండాలి. అందులోని ఈ రోజుల్లో అబ్బాయిల క్యారెక్టర్ కన్ఫామ్గా ఉండాలి. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు అబ్బాయి క్యారెక్టర్ చూడకుండా ఇలా పెళ్లి చేసుకుంటా చెప్పు? డెఫినెట్గా ఉండాలి. సరే బబ్లు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను అసలు. యా వెళ్ళి వెళ్ళి వెళ్ళి. సరే. హాయ్. అర్థమైంది. జిహెచ్ఎంసీ నుంచి చెత్త తీసుకెళ్ళడానికి వచ్చింది నువ్వే కదా? అక్కడ ఉంది, తీసుకెళ్ళి. అది కాదండి. ఓకే, స్విగ్గీ నుంచి వచ్చి ఉంటావు, కానీ నేను ఇక్కడ ఆర్డర్ పెట్టలేదు, కింద వాళ్ళు ఆర్డర్ పెట్టుంటారు, చూసుకో ఒకసారి. అది కాదండి. మరి ఇంకేం కావాలరా? అమూల్య పెళ్లి చూపుల కోసం వచ్చానండి. అమూల్య? అమూల్య దేనికిరా? పెళ్లి చూపులు అన్నారు కదా. పెళ్లి చూపులా? ఊరే ఇందాకే కదరా పెళ్లి చూపులు అయిపోయి మళ్ళీ రావడం ఏంట్రా? అయినా వస్తే అందరూ ఒకేసారి రావాలి కదా, ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాల్మెంట్ లో రావడం ఏంట్రా గాడిదా? నాకు అర్థం కావట్లే, మీరు ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. పెళ్లి చూపులే వేలే. వాట్ ద హెల్ బ్రో? హెల్ లేదు, హెల్ కోట హెల్లోకి వెళ్ళిపోతావు. బయలుదేరక నుంచి అర్జెంట్ చెప్తున్నాను. బబ్లు, బబ్లు, ఇప్పుడే వస్తానుండు. చెప్పము. బబ్లు.
నాన్న ఫోన్ చేశారు. మా నాన్న? కాదు, మా నాన్న. నా కోసమా? పెళ్లి కొడుకు కోసం. వస్తున్నాడా మళ్ళీ? యాక్చువల్లీ ఇందాక వచ్చిన అడ్రస్ మిస్ అయ్యి తప్ప అడ్రస్కి వచ్చాడంట. సో అతను కాదు, ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు ఇప్పుడు. అవునా? నిజమా? అయినా సరే ఆడు సరిగ్గా వెళ్ళకుండా మన ఇంటికి రావడం ఏంటి? ఇంటికి వచ్చాడు, కాఫీ తాగాడు, టాబ్లెట్లు బొక్క, మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తున్నాడా? ఆల్రెడీ వస్తున్నాడు, వచ్చేసి ఉంటాడు అన్నాడు నాన్న. బ్రో బ్రో ఏంది బ్రో మాట్లాడుతుంటే చెప్పేది వినకుండా మధ్యలో వదిలేసి. అమూల్య? నందు? అమ్ము అంటే నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఇతను తెలుసా? తెలుసా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఫ్రెండ్సా? బాగా చిక్కిపోయావే. ఇంకేంటి మన పండుగ టచ్లో ఉన్నాడా? ఏం లేదే. వాడా? లేదురా. సో